నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. నిరుద్యోగులకి నిన్న జరిగిన ఘటన కూడా చూసుకున్నట్లయితే పోలీసులు అందరూ కూడా వాళ్ళందరినీ విచక్షణారహితంగా కూడా వాళ్ళందరినీ కూడా లాక్కపోవడం కావచ్చు, వాళ్ళందరినీ లాక్షరంతో కూడా తిట్టడం కూడా కావచ్చు. వాళ్ళందరికీ మద్దతుగా బీజేవైఎం పార్టీ వాళ్ళు కూడా బీజేవైఎం నాయకులందరూ కూడా రావడం చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరికీ మద్దతుగా వచ్చినందుకు కూడా వాళ్ళందరినీ కూడా ఇలా పోలీసులందరూ కూడా వాళ్ళందరినీ లాక్కపోవడం చూసినా, వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి జీబులలో కూడా నెట్టడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఇప్పుడు రాము యాదవ్ ఉన్నారు, బీజేవైఎం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఎట్లా చూసుకోవచ్చు నిరుద్యోగులకు ఇంతవరకు కూడా ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు? నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్తున్నారు తప్ప ఇంతవరకు నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా ఇంతకుముందు మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేసిన ప్రకారం చూసుకున్నట్టయితే 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇంతవరకు కూడా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎట్లా చూసుకోవచ్చు అన్న? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాటి మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ గారి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడే కాకుండా 3 సంవత్సరాలు వరుసగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఆ రోజు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయంలో ఉన్న యువతని చైతన్యం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే భారతీయ జనతా యువమోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గణేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో, ఏ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిరుద్యోగ సమస్యను ప్రధాన అంశంగా తీసుకొని అధికారంలోకి వచ్చినాక మొండి చేయి చూపిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ప్రధాన ఎజెండాగా ఈరోజు యువమోర్చా ఇలా నిరుద్యోగ పక్షాన నిలబడితే అక్రమ అరెస్టులతోటి ఈరోజు ప్రజానాయకులను అదేవిధంగా ముఖ్యంగా భారతీయ జనతా యువమోర్చా నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వము యువమోర్చా నాయకులను అరెస్ట్ చేయడం కాదు మీరు చేయాల్సింది, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేయాలి. ఈరోజు ఒకటి 70,000 అంటాడు, ఒకటి 50,000 అంటాడు, 1,00,000 అంటాడు. ఇప్పటి వరకు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు? ఆ రోజు ఇదే లైబ్రరీ కేంద్రంగా మీరు అధికారంలోకి రాకముందు ఇదే లైబ్రరీ కేంద్రంగా మీ మేనిఫెస్టోలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. అదే మేనిఫెస్టోని ఆధారంగా తీసుకొని వెంటనే శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా వెంటనే దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్. అదే పోలీసులు కూడా ఇంతకుముందు అదే నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళే, అదే నోటిఫికేషన్ పడితే చదువుకున్న వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా అదే. ఇప్పుడు నేను చూసుకున్నట్లయితే అదే విద్యార్థులు నిరుద్యోగులందరినీ కూడా లాక్కుంటూ పోవడం, వాళ్ళందరినీ కూడా లా యాక్షన్తో లాకా నుంచి ప్రతి ఒక్క బూతులు కూడా తిట్టడం కూడా చూస్తున్నాను. ఎట్లా చూసుకోవచ్చు మరి? అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పోలీస్ వైఖరి ఏదైతే ఉందో, పోలీస్ అనేది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం వరకే. ఎప్పుడైతే పరిస్థితులు దారిపోతున్నప్పుడు వాడిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాదిరిగా ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో అది సిగ్గుసేటుగా, ప్రజాస్వామ్యంగా అప్రజాస్వామ్యంగా పోలీస్ శాఖ నిర్వహిస్తున్న తీరు చాలా సిగ్గుసేటుగా ఉంది. ఎందుకంటే ఆ రోజు కానిస్టేబుల్కు 4 మార్కులు కట్ ఆఫ్ తీయమని డిమాండ్ చేసిందే ఇదే భారతీయ జనతా యువమోర్చా. ఆ రోజు భానుప్రకాష్ గారి నేతృత్వంలో మేము చాలామంది కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి అన్యాయం జరిగితే మేము అదే రోజు ఇదే లైబ్రరీ సెంటర్ దగ్గర మేము డిమాండ్ చేసి ధర్నా చేసి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ కార్యాలయం కూడా మేము ముట్టడించడం జరిగింది. కాబట్టి ఈరోజు పోలీస్ శాఖ ఎవరైనా వాళ్ళ విధులను వాళ్ళు నిర్వర్తించవచ్చు, కానీ నిరుద్యోగుల సమస్య అనేది అందరి సమస్య. ఈరోజు మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, నా కుటుంబ సభ్యులు, మన అక్కలు, మన చెల్లెలు అందరూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా దీని మీద ఒక బర్నింగ్ ఇష్యూగా తీసుకొని ఆనాటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం ఎట్లయితే నిరుద్యోగులు పోరాడారో జాబ్ క్యాలెండర్ కోసం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి. ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ ఉద్యోగం అనేది అయితే సాధ్యం కాదు అని చెప్తున్నారు. అలాగే ఇవి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఇంకా ఇస్తాం త్వరలో ఇస్తాం అని చెప్తున్నారు. అదే చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థిని కూడా వాళ్ళు కావాలని చెప్పి ప్రతిపక్ష నాయకులందరూ కూడా దగ్గరుండి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా నిరుద్యోగులను ధర్నా చేయండి, ధర్నా చేస్తూనే వస్తాయని చెప్పి వాళ్ళందరూ కూడా దగ్గరుండి చేస్తున్నారు. వాళ్ళందరూ వెనక కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ సిగ్గుపడాల్సిన అవసరం ఏంటంటే విద్యాశాఖ మంత్రి లేడు. ఓకే, రేవంత్ రెడ్డి ఏదైతే అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని ఇలా నిరుద్యోగ యువకులతోటి చెలగాటం ఆడుతూ ఉన్నాడు. దానికి ఒక శాఖ ఉంటే దానికి ప్రజాస్వామ్యబద్ధంగా నిరుద్యోగులు వెళ్ళి దాన్ని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఆ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఒక ప్రాపర్ డీటెయిల్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ లేదు, ఏమి లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కాళ్ళకు చేతులకు రాలే పెరాలసిస్ మైండ్కి వచ్చింది కాబట్టి అట్లా మైండ్ లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు.
అధికారంలోకి వచ్చినాక ఒకలాగా, అధికారంలోకి వచ్చినాక ఇంకోలాగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉందో అది మానుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే నిరుద్యోగుల పైన జరిగిన లాఠీ చార్జ్ విషయంలో కావచ్చు, నిరుద్యోగుల పైన ఉన్న ఆంక్షలకి బహిరంగ క్షమాపణ చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందని డిమాండ్ చేస్తాం.